ఇంకా కీబోర్డ్‌లోకి వచ్చేసరికి ఒక చిన్న అప్డేటు, ముఖ్యమైన అప్డేటు. మీ కాయిన్స్‌ని బీసీటీ కాయిన్స్‌ని ట్రస్ట్ వాలెట్‌లోకి పట్టుకెళ్ళి క్రిప్టో కరెన్సీగా మీరు తీసుకెళ్ళిపోయినా, మీ బీసీటీ కాయిన్‌ని క్యూలైఫ్‌లోకి కీబో కాయిన్‌గా అందులోకి పట్టుకెళ్ళా. అంటే బీసీటీ అవుతది. కానీ అది క్రిప్టో కరెన్సీగా మారదు ట్రస్ట్ వాలెట్‌లో పెట్టకపోతే. ఇలా తీసుకెళ్ళినా, అలా తీసుకెళ్ళినా తప్పనిసరిగా యూటిలిటీ క్యూలైఫ్‌లో వాడుకోవచ్చు. ట్రస్ట్ వాలెట్‌లో ఉన్న వాడుకోవడానికి యాక్సెస్ తయారు చేస్తున్నాను. ఇలా తీసుకెళ్ళినా దాని యాక్సెస్ ఇస్తున్నాను. 2 పద్ధతుల్లో ఎలాగెళ్ళినా మీరు యూటిలిటీ వాడుకోవచ్చు. అయితే ట్రస్ట్ వాలెట్ ద్వారా గాని మీరు కాయిన్స్ తీసుకెళ్తే క్రిప్టో కరెన్సీగా మారుతుంది కాబట్టి మీకు డీ కాయిన్ ఒక కాయిన్ వస్తది. రూ. 1000 లాంచ్ చేస్తున్నాం లిస్టింగ్‌లో. ఎందుకు? మీరు ట్రస్ట్ వాలెట్‌లోకి పంపించింది క్రిప్టో కరెన్సీని వాడుకోవడంలో మీకు తెలుసు కాబట్టి. అలాగే మీరు కొంత ఎక్స్‌పెన్స్ చేస్తున్నారు రూ. 12. దానికి 20 కాయిన్స్ ఇస్తున్నాము. అయినప్పటికీ డీ కాయిన్ ఇస్తున్నాం. ఇలా మీరు మన కీబోలో ఉన్న అకౌంట్ నుంచి డైరెక్ట్‌గా క్యూలైఫ్‌లోకి వెళ్తే డీ కాయిన్ రాదు. ఈ 2 విషయాల్ని గమనించండి. ఎలా వెళ్ళినా యూటిలిటీలో వాడుకోవచ్చు. తర్వాత ఈ కాయిన్ తగ్గించేసి 10 కోట్ల కాయిన్స్ కంటే లోపు మళ్ళీ ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్‌లో మళ్ళీ ఇస్తున్నాను బీసీటీ కాయిన్. ఎవరికొస్తదది? ట్రస్ట్ వాలెట్‌లో కాయిన్స్ పంపించుకున్నోళ్ళు మాత్రమే దాన్ని తీసుకోగలరు. డైరెక్ట్‌గా క్యూలైఫ్‌లోకి పట్టుకెళ్ళినోళ్ళు ఆ కాయిన్ తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇందులోకి ఇచ్చినా మళ్ళీ వాళ్ళు ట్రస్ట్ వాలెట్‌లోకి నుంచే పట్టుకెళ్ళాల. ఇలాగెళ్తే అది అలవాటవుద్ది కాబట్టి ఆళ్ళు అలా పట్టుకుపోతారు. ఇలాగెళ్తే అవ్వదు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. థాంక్ యూ.